నంబర్ రావాలి కదా, ఇది అడ్డం వస్తుంది. అదేమన్నా కనిపిస్తుంది చిక్కబడిందంటే అయితే ప్రజ్ఞాన రూపమై ఉన్నాడు. అది కూడా మామూలుగా విచారిస్తే ఆ నిద్ర కూడా సమాధి స్థితి కానీ ఆ నిద్రలో నేను ఈ స్థితిని పొందుతున్నాను అనేటువంటి వ్యక్తి అంటే అది లేదు, అంటే అది కూడా లయించిపోయింది. స్థితిని పొందుతున్నాను అనేది కూడా లయించిపోయింది. అందువలన అది సమాధి కాకుండా పోయింది. అన్నీ విడిస్తున్నాయి, అన్నింటినీ దాటేస్తున్నాను, అన్నీ విడిచి దానిని నేను పరమాత్మ తెలుసుకునేటువంటి జ్ఞానం లేదు. జీవుడు అజ్ఞానంలోకి లయమైపోతుంది. జీవుడు అక్కడ జ్ఞానస్వరూపే జ్ఞానస్థితిలో అయితే ఈ జీవుడు మేలుకో ఉంటాడు, నిద్రపోడు. మేలుకొని అన్నిటినీ లయింపజేస్తాడు. అన్నిటినీ లయింపజేసేసి తాను మాత్రం మేలుకొని ఉంటాడు. మేలుకొని ఉన్నా కూడా అక్కడ నేను ఈ బ్రహ్మస్థితి నా స్వరూపము అని ఆ బ్రహ్మస్థితిని అనుభవించేటువంటి జ్ఞానంలో అంటే ఆ జీవభావము అది కూడా అజ్ఞానంతో కప్పబడి మూసుకుపోతుంది. అజ్ఞానం చేత ఆ జీవభావం కూడా మూసుకపోవడం వల్ల అక్కడ తనకు ఆ జ్ఞానం దగ్గరనే ఉన్న జ్ఞానానుభవాన్ని పొందుతూ ఉన్న జ్ఞానమాత్రంగానే తెలిసిన ఇది నా స్థితి, ఇది నేను బ్రహ్మము అని తెలియదు. అది ధ్యానంలో అయితే చూడు, ధ్యానంలో ఏం చేస్తున్నా, ధ్యానంలో కూడా ఈ చైతన్య స్వరూపమై చెప్పి ఈ జాగ్రత్త విషయం వదులుతున్నాడు, ఈ మనోబుద్ధుల్ని వదులుతున్నాడు. ఆ ధ్యానంలో కూడా బ్రహ్మమాత్రంగా నిలుస్తున్నాడు. నిలిచి ఏమవుతున్నాడు అంటే నేను బ్రహ్మస్వరూపము, బ్రహ్మాస్మిని నేను బ్రహ్మమైనాను అనేటువంటి అనుభూతితో మిగులుతున్నాను. చూసారు ఇది తొలి అవస్థలో జ్ఞానం చేత మొత్తం అన్నీ వదిలేస్తారు. మొత్తం అన్నీ వదిలేసిన జ్ఞానస్వరూపమైన తెలుసుకునే జ్ఞానస్వరూపమైన తన స్వరూపం, ఆ జ్ఞానస్వరూపాన్ని మాత్రమే అది అజ్ఞానంలో లయం కానికుండా అది జాగ్రత్తలో ఉంచి అక్కడ పోయి ఆ తురీయ స్థితిని అనాథవ స్థితిలో అక్కడ ఏమి ఈ ప్రపంచంగా ఈ శరీరంగా మన బుద్ధులుగా ఏది లేనటువంటి ఆ 4వ స్థితిలో నిలబడి ఈ బ్రహ్మం నేను అంటాడు, ఇంకొక మౌనంగా నిలబడతాడు. అక్కడ ఆ బ్రహ్మ ప్రాప్తి జరుగుతుంది కాబట్టి అది ముక్తికి దారి తీస్తుంది. అది లేదు కాబట్టి ఇక్కడ అంతఃస్థితే పొందుతున్నాడు, అంతటి ఆనందమే పొందుతున్నాడు. ఇక్కడ ఉండేది కూడా కేవలము ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఒకటే ఉంటుంది. అన్నీ దానితో సమానంగానే ఉంటుంది. కానీ తాను అన్న జ్ఞప్తి లేదు, నేను బ్రహ్మము అనేటువంటి ఆ జ్ఞప్తి లేదు కాబట్టి అక్కడ అది అజ్ఞానానికి సంపూర్ణ చైతన్యం యొక్క ప్రజ్ఞాన ఘనరూపమై ఉన్నాడు. అదే సుషుప్తి అవస్థలో జ్ఞానమే. మరియు ఆ సుషుప్తి అవస్థ జాగ్రత్త స్వప్నముల యందు ఆ చైతన్యమును ప్రసరింపచేయుటకు ముఖద్వారమై ఉన్నది. దానికి మళ్ళీ బయటికి వచ్చేదానికి మళ్ళా స్వప్నంలోకి వస్తారు, మళ్ళా జాగ్రత్తలోకి వస్తారు కదా. అక్కడ పోయి నిలిచి మళ్ళా ఇది మళ్ళా తెల్లవారితే ఈ చైతన్యము
జాగ్రత్త స్వప్నాల్లో పెట్టి మళ్ళీ ప్రపంచంలోకి రావడానికి ముఖద్వారంగా ఉంది. కేవలము అన్నీ లయింపజేసుకొని జ్ఞానస్వరూపంగా ఉండి ఏమి ఆ జ్ఞానస్వరూపం మాత్రంగానే ఉన్నాడు. కానీ నేను నిద్రావస్థ, నేను బ్రహ్మము, నేను జ్ఞానస్వరూపుని అనే విషయం తెలియకుండా పోవడంలోనే అజ్ఞాన దశ అయింది. అది మళ్ళా జాగ్రత్త దశకు రావాలంటే అది ముఖద్వారంగా ఉందండి. ఆ వరకు మళ్ళీ ఇంకా రావడానికి సిద్ధంగా అక్కడ పోయి నిలబడినాడు అని అజ్ఞాని. జాగ్రత్త స్వప్న అవస్థలకు వ్యతిరేకముగా ఇచ్చట మానవ రూపంలో ఉండదగిన సమస్త జ్ఞానము కనిభవించి ఉన్నది. ఆ ముందు అనుభవించిన జాగ్రత్త స్వప్నము అనేటువంటి రెండవ వస్తాడు అనుభవింపబడి మన మూడవదైన ప్రాజ్ఞలు గాఢ నిద్రలోకి పోతుంది. అక్కడ పోయినా కూడా ఈ రెండవ వస్తాడు లయించిపోయినాయి జాగ్రత్త స్వప్నము. కానీ అక్కడ ప్రాజ్ఞుడే అంటే జ్ఞానం ఒక్కటే ఉంది అక్కడ అనుభవం. అందుకే గాఢ నిద్రావస్థ సుఖస్వరూపంగా మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ సుఖము ఆ పరమాత్మ సుఖం, పరమాత్మ సన్నిధానానికి పోయినాడు అక్కడ. ఇది నేను అనేటువంటి ఈ జీవుడు జాగ్రత్త అవస్థ కాకుండా స్వప్నము కాకుండా దాన్ని దాటి కేవలము ప్రజ్ఞాస్వరూపుడే, ప్రజ్ఞానస్వరూపుడు, ప్రాజ్ఞుడు, వైశ్వానరుడు. సమష్టిగా చెప్తే వైశ్వానరుడు అన్నాడు కదా. వైశ్వానరుడు అంటే ఏమిటి? సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఈశ్వర స్వరూపం. ఆ విధంగా సమస్తంగా అంటే ఒకడిలో అయితే వ్యష్టిగా అయితే వైశ్వానరుడుగా ఉన్నాడు, విష్ణువుగా ఉన్నాడు. సమష్టిగా అయితే వైశ్వానరుడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆ బ్రహ్మస్వరూపం దగ్గరికి పోయి నిలిచినాడు. ఈ జాగ్రత్తను స్వప్నాన్ని రెండు విడిచేసి ఆ దగ్గరికి పోయి నిలిచి మళ్ళా తెల్లవారితే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కావాలి కదా, వాటికి అభిముఖమై నిలిచినాడు. అంటే అక్కడ పోయి ఆ నిద్రావస్థను అనుభవిస్తున్నా ఏమి మళ్ళా రేపటికి తెల్లవారితే రావాల్సిన పనులు చేయవలసినట్టు జాగ్రత్త వాటికి అభిముఖుడైనాడంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళా అక్కడి నుంచి ఆ ప్రజ్ఞస్థితి నుంచి మళ్ళా కళలోకి వస్తాడు. కళలో నుంచి మళ్ళా జాగ్రత్తలోకి వస్తాడు. ఆ విధంగా మళ్ళా దిగుతున్నాడు. ఎందుకు పోయేటప్పుడు ఆ విధంగా పోయి మూడవస్థలు ఇక్కడ లయించి అంటే రెండవస్థలు లయించిపోయి మూడవస్థలో ప్రజ్ఞామాత్రుడుగా ప్రాజ్ఞుడుగా నిలుచుకున్నాడు. అయితే అది నిద్రావస్థే. అదే బ్రహ్మీ స్థితిని పొందుతున్న సార్థకత దానికి లేదు. ఎందుకంటే నేను బ్రహ్మస్వరూపము, నేను పరమాత్మను. ఇప్పుడు మనం ధ్యానానికి కూర్చుంటే ఏం చూస్తాము అంటే ఇది కాదు మనస్సు కాదు బుద్ధి కాదని ఇది కాదని వెదిలేసి కేవలం ఆ జ్ఞానాన్ని మాత్రము బ్రహ్మమాత్రంగా నిలబెడుతున్నాం. అప్పుడు మనకు బ్రహ్మాకారమైనటువంటి రూపాన్ని దాల్చినాడు ఆ జీవుడు, బ్రహ్మరూపాన్ని పొందినాడు. కాబట్టి అక్కడ నిరాకారమైన బ్రహ్మమే అయినా నేను ఈ బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకునే జ్ఞానం లేకుండా పోయింది. కాబట్టి నిద్రావస్థ తమస్సులోకి చేరిపోయింది. లేకపోతే అది కూడా జ్ఞానంతో సమానంగా కేవలము ఆ చైతన్య రూపమైన జీవుడు నిరాకార స్థితిలోకి పోతున్నాడు. ఆ ప్రాజ్ఞుని నిజతత్వమును ఇచ్చట శృతి వివరించుచున్నది. అర్జునుడంటే ఆ మూడవ అవస్థ పొందినటువంటి ఈ ప్రాజ్ఞుని స్థితిని చెప్తుంది. ఆ సుషుప్తి అవస్థ ఆత్మజ్ఞానమునకు సింహద్వారము వంటిది. ఆత్మజ్ఞానమునకు సింహద్వారము వంటిది అంటే ఇక
కేవలము నిరాకారమైన బ్రహ్మమే ఉంది కాబట్టి ఆ ఆత్మజ్ఞానాన్నే వీడు జాగ్రత్తకు వచ్చిన తర్వాత కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తాడు. జ్ఞానం చేత పరమాత్మను విచారణ చేసి తెలుసుకొని ఎట నిలబడుతున్నాడు అంటే మన గాఢ నిద్రలో ఎట్లయితే అన్ని విడిచేసి ఏది లేని స్థితిలో నిలుస్తున్నామో ఆ విధంగా నిలబడుతున్నాడు. కాబట్టి ఆ గాఢ నిద్ర అటువంటి పరమాత్మ స్వరూపానికి ఆలయమై ఉంది. ఇట్లు మళ్ళా తెల్లవారితే ప్రపంచంలోకి రావడానికి సింహాద్వారంగా ఉంది. అంటే మళ్ళా దాని నుండి మనస్సై స్వప్నంలోకి వచ్చి స్వప్నంలోంచి జాగ్రత్తలోకి వచ్చి మళ్ళా ప్రపంచంలోకి వస్తున్నాడు. ఈ విధంగా ప్రపంచంలోకి వస్తూ ఉన్నాడు, మళ్ళా ప్రపంచంలోంచి పైకి పోతున్నాడు. నిద్రావస్థలో ఆ సమాధి స్థితిలో ఆ బ్రహ్మమే నేను అనుకుంటాడు. మొత్తం అన్ని విడిచేస్తాడు. జ్ఞానస్వరూపాన్ని పొందిన సమాధి స్థితిలో మొత్తం అన్ని విడుస్తాడు. సర్వవ్యాపకమై ఏకరూపంగా ఉండేటువంటి ఏ బ్రహ్మములో ఆ బ్రహ్మం తానై నిలుస్తాడు. ఆ పూర్ణ దశలో 4వ తృతీయావస్థలో మహర్షుల యొక్క కవితావాసన గోచరించుచున్నది. ఆ ఋషులు కేవలము వేదాంతులు మాత్రమే కాక అంతఃప్రేరిత కవులై కూడా ఉన్నారు. వాళ్ళు రాయకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ మహర్షులు చెప్పినటువంటి వాళ్ళు కేవలము వేదాంతమే కాకుండా ఆ పరమాత్మ స్థితిని అంతా అర్థం చేసుకొని అది మాటలతో మళ్ళా మనకు తెలియజేస్తున్నారు. ఇది పరమాత్మ స్థితి అంటే ఈ విధంగా నిలబడుతుంది. బ్రహ్మీ స్థితిలోకి పోయి అంటే ఆ అనుభవాన్ని అక్కడ ఉండేది నిరాకారము నిశ్శబ్దం కదా. ఆ బ్రహ్మస్థితికి పోయినారనుకో ఈ మహానుభావులంతా పోయి బ్రహ్మీ స్థితిలో నిలిచినప్పుడు అక్కడ వాకు లేదు, శబ్దము లేదు, ఏది లేదు కదా. ఏది లేని చోట అంత కేవలం జ్ఞానస్వరూపం ఒక్కటే ఉంది. కానీ ఇవేమీ లేని చోట అది అట్లా అనుభవించి ఆ అనుభవంలోకి వాటికి కొన్ని మాటలు జోడించి వాటిని అర్థమయ్యేట్టుగా కొన్ని మాటలు తయారు చేసి మనకు అందించినారు. ఆ నిరాకారమైన నిశ్శబ్దమైన వస్తువే అయినా అక్కడ అనుభవించింది. దాన్ని మనకు తెలియజేయడానికి ఒక మాటలతో వాళ్ళ అనుభవాన్ని మనకు అందజేసినారు. మహానుభావులైనటువంటి ఆ జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సుషుప్తిని చిత్ అని జ్ఞానములకు సింహద్వారమని చెప్పుట చేత ఈ సుషుప్తి అవస్థలో విషయగ్రాహీయకు ప్రజ్ఞానమంతయు ఏకీభూతమై ఒక ప్రజ్ఞాన ఘనరూపంలో దాల్చినది. ప్రజ్ఞాన ఘన రూపం దాల్చింది. అంటే ఘన రూపం అంటే లోపల బయట మొత్తం అంతా ప్రజ్ఞానమే ఉంది. ఆ సుషుప్తి అవస్థలో కూడా అక్కడ ఏదో తెలియనటువంటి అజ్ఞానము మూఢత్వం కాదు. ఆ జ్ఞానస్వరూపమైన ఆ బ్రహ్మస్వరూపమే కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని జాగ్రత్త ప్రపంచాన్నంతా విడిచింది కాబట్టి ఇది ఏదో లేదు కాబట్టి ఆ స్థితి శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఆ బ్రహ్మానికి ఆధారంగా ఉంది, బ్రహ్మస్వరూపంగా ఉంది. ఆ బ్రహ్మస్వరూపము మళ్ళా ప్రపంచంలోకి రావడానికి ఆ జ్ఞానాన్ని విశ్వతైజు అప్రాక్తులు అంటాం కదా. ఆ విధంగా మళ్ళా మూడుగా బయటికి రావడానికి తయారవుతుంది. మూడింటిని దాటి నిరాకార స్థితిలో నుంచి కేవల బ్రహ్మమై నిలుస్తుంది. అటువంటి స్థితిలో ఉంటున్నాడు జ్ఞాని అయినటువంటి వాడు. దాటేస్తాడు ఇవన్నీ వాడు ఇక్కడ ఉంటే ఈ ప్రపంచము ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు అవి ఏమి అక్కడ ఉండవు. మొదటిని అన్ని ఒక్కదాన్ని విడుస్తూ పోతాడు కదా. విడుస్తూ పోయి ఎక్కడికి వెళ్తున్నాడు?
స్థానాలు కూడా ఏమిటి అంటే ఏమి ఆ హృదయ స్థానము నిద్రావస్థ గాఢ నిద్రావస్థ అని ఈ బ్రహ్మీ స్థితిని అనుభవించే స్థానము సహస్రారం. సహస్రారంలో నిలుస్తాడు, మొత్తం అన్నీ వదులుతాడు. ఆ సహస్రారం నుంచి అఖండ రూపమవుతాడు. అంతటా ఆకాశాన్ని భావించమంటాడు ఎల్లమ్మరాజు కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లా భావిస్తావు? దీంట్లో కూర్చొని ఈ హృదయంలో కూర్చొని ఆకాశాన్ని భావిస్తే ఏముంది? ఎదురు అక్కడే ఉన్నావు. దాటేసి సహస్రారం వరకు ప్రయాణం చేసి సహస్రారం నుంచి అఖండ బ్రహ్మం నేను, అనంత బ్రహ్మం నేను అని భావించినప్పుడు అప్పుడు నిరాకారం కాబట్టి ఆ జ్ఞాన స్వరూపమైన ఆ బ్రహ్మము అఖండమై నిలుస్తుంది, సర్వవ్యాపకమై. ఇట్లా ఆకాశము నిరాకారమై సర్వవ్యాపకమైందో ఆ విధంగా ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మను పొందినటువంటి వాడు కూడా వాడు జ్ఞాన స్థితిలో మొత్తం శరీరాన్ని అంతా దాటేస్తున్నాడు. సహస్రారం అంటే అక్కడి నుంచే దీంట్లోకి ప్రవేశించి జీవుడైనాడు. ఎట్లా అంటే దీంట్లోకి జీవభావం ఎట్లా ఏర్పడింది నేను చెప్తాను కదా. ఎక్కడి నుంచి వాడు ప్రవేశించినాడు శరీరంలోకి? ఈ సహస్రారం నుండే ప్రవేశించి ఆ హృదయంలో చేరి అక్కడ జీవభావంతో ఈ ఇల్లు రాదు, ఈ ప్రపంచం కనపడింది, ఇల్లు వాటిల్లు కనపడినాయి, తన శరీరం కనపడింది. ఇదే వాస్తవం అనుకున్నాడు. అజ్ఞానం చేత దాన్ని ఎక్కడి నుంచి వచ్చినాడు, తన స్వరూపమేమి అనేది తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇదే నేను అనుకున్నాడు. అక్కడి నుంచి జీవభావం ఏర్పడింది. వీడే మళ్ళా జ్ఞానం కలిగి ఏం చేస్తున్నాడు అంటే మొత్తం అన్నిటినీ వదిలేసి మళ్ళా ఊర్ధ్వముఖంగా పైకి పోతాడు. పైకి పోయి సహస్రారంలో చేస్తాడు. సహస్రారంలో చేరి అక్కడ నుంచి సహస్రారం నుంచి నిరాకారమై సర్వవ్యాపకమైన ఆకాశం ఎట్లా ఉందో ఆ విధంగా అఖండ రూపాన్ని పొందుతున్నాడు. అఖండ రూపాన్ని అంటే ఈ దేహంలోనే ఉన్నానో, ఈ సహస్రారంలో ఉన్నానో, ఇక అది కాదు, ఈ దాటేసినాడు. ఎప్పుడు దీంట్లోకి ఎట్లా ప్రవేశించినాడో, సహస్రారం ద్వారా దీంట్లోకి ఎట్లా ప్రవేశించినాడో అట్లనే వెనక్కు మళ్ళిన మళ్ళా ఈ జ్ఞాన స్వరూపంతో ఈ దేహంగా నీ మనస్సుగా దీన్ని కాదంటూ మళ్ళీ సహస్రారం వరకు వెనక్కు పోయినాడు. వెనక్కు పోయి ఏమైనాడు అంటే అఖండ రూపమైనటువంటి ఏ జ్ఞానస్వరూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి ఆ ప్రజ్ఞాస్వరూపంలోకి పోయి చేరినాడు. మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వచ్చినాడో అక్కడికి పోయి మళ్ళీ ఆ బ్రహ్మంలో చేరినాడు. ఆ విధంగా ఆ జ్ఞాన స్వరూపంలో చేరి ఆ బ్రహ్మమై నుంచి ఆ బ్రహ్మాత్మ బ్రహ్మ అంటే ఈ దేహం కాదు, ఆ అనంతమైన సదాకాశ చిదానంద అంటారు కదా, ఆ సదాకాశ రూపమై చిదాకాశ రూపమై ప్రకాశిస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞాని జ్ఞాన సమయంలో ఇక్కడ సహస్రారం చేరి ప్రయత్నం ఉంటే ప్రయత్నం చేసేవాడు ఉన్నప్పుడే మా మోక్షము. ప్రయత్నం లేకుండా ప్రతి చేసే జీవుడే లేకపోతే ఎవరికి మోక్షం? హృదయం చేరినప్పుడు కొంత ప్రయత్నం ఉండడం. హృదయం చేరినప్పుడు ఎందుకు ఇద్దరం కూడా ప్రయత్నం లేదు కదా అని అజ్ఞాన స్థితి. ఇద్దరిలో ప్రయత్నం లేదంటే అక్కడ హృదయంలోని దిగినది అక్కడనే విషయాన్ని అంతా విడిచాడు. ఏది లేకుండా ఇట్లా కొంత పోయిన తర్వాత పోయే వరకు ప్రయత్నం ఉన్నా దాటిన తర్వాత సర్వవ్యాపకమవుతాడు. ఇంకా వాడికి ఆ సర్వవ్యాపకమైనానని కానీ అంతటా ఉన్నానని కానీ ఏ ప్రయత్నం లేదు, వదిలేసినాడు. అక్కడ పోయి నిరాకారమైంది. అక్కడ ఈ శరీరం సహస్రారము దాటేంత వరకు ప్రయత్నం ఉంది. ఇక్కడ ప్రయత్నంతోనే పోవాలి. ప్రయత్నంతోనే పోతాడు.